ఎందుకు అంగీకరించారు సార్? పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెబుతున్నారు. మొదట్లో ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? మనకేమన్నా తెలుగుదేశం పార్టీ అంత అనుభవం ఉందా అని అడిగారు. మనకేమన్నా ఉమ్, తెలుగుదేశం పార్టీ లాగా అంత కార్యవర్గము అంత శ్రేణులు ఉన్నారా అని అడిగారు. మనల్ని ఏమన్నా తెలుగుదేశం పార్టీని ఆదరించినట్టు ప్రజలు ఆదరిస్తున్నారా అని పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అంటే పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు. ఈ పార్టీని నడపడము, ఈ రాజకీయాలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయలేననేసి పరోక్షంగా చేతులు ఎత్తేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అధికారంలోకి వచ్చిన నెలకే, ఒకే నెల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటా, తెలుగుదేశం పార్టీతోనే ఉంటా అన్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళు, రేపు ఒక 15 ఏళ్ళు, 25 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీని పెట్టినటువంటి వ్యవస్థాపకుడు చేయాల్సినటువంటి పని ఇది. మరి ఆయనకి రాజకీయాలు ఎందుకు? ఆయనకి రాజకీయ పార్టీ ఎందుకు? ఆయన్ని నమ్మి వెనక నడిచే వాళ్ళందరికీ కూడా ఈ రకమైనటువంటి అగచాట్లు ఎందుకు?